బేబీ చాలా బాగుంది. 5 months, ఇప్పుడు 20 weeks. సర్క్లాజ్ కూడా వేసుకున్నాము. గర్భసంచి మూతి చిన్నగా ఉంటే నౌ బేబీ హార్ట్ బీట్ అంతా బాగుంది. కంగ్రాచులేషన్. చాలా సంతోషంగా ఉంది. బయట 2 times 3 times అయిపోయింది. హైదరాబాద్ లో 2 times అక్కడ ఫెయిల్ అయింది. మళ్ళీ వరంగల్ హన్మకొండలో చేయించుకున్నా, అక్కడ కూడా ఫెయిల్ అయింది. మళ్ళీ మీ దగ్గర ఫస్ట్ టైం సక్సెస్ అయింది. ఈ పేషెంట్ 14 years అయింది మా పెళ్ళయి. ఫస్ట్ లాప్రోస్కోపీ చేసుకున్నారు, హిస్ట్రోస్కోపీ లాప్రోస్కోపీ చేసుకుని ఐయుఐఎస్ ట్రై చేశారు. 7-8 times ఐయుఐ ట్రై చేశారు. దాని తర్వాత ఇట్లా అవ్వట్లేదు అని కొంత గ్యాప్ తీసుకుని 3 times ఐవీఎఫ్ కూడా ట్రై చేసుకున్నారు. చాలా మంది ఏమనుకుంటారు అంటే 1-2 సార్లు ఐవీఎఫ్ ఫెయిల్ అయిపోయాక ఇంకా ఏం మార్గం లేదు మనకి, ఇంకా ఈ జీవితంలో ప్రెగ్నెన్సీ రాదు అని అక్కడికే ఆపేస్తారు జర్నీ. కాకపోతే చిన్న చిన్నవి ఏవైతే మీ పాత ఐవీఎఫ్ లో సంబంధించిన ఏవైతే మీ ఎగ్స్ ఎలా డెవలప్ అవుతుంది, స్పర్మ్ ఎలా డెవలప్ అవుతుంది అని మీ ఫైల్స్ అన్ని చూసుకొని చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుని గర్భసంచి ఎలా ఉంది అన్నది ట్రాక్ చేసుకుని చిన్న చిన్న పాలిప్స్, కొన్ని స్టిమ్యులేషన్ ప్రోటోకాల్స్ మార్చి స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్స్ మనం మార్చుకుని చక్కగా మీ ఎగ్ మీ స్పర్మ్ తోటి సొంత జెనెటిక్ మెటీరియల్ తోటి మీకు ఒక బేబీని ఇవ్వగలిగినందుకు మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒకసారి ఫెయిల్ అయింది అనగానే అక్కడితోటి ఆపేయకండమ్మా. దెర్ ఈస్ ఆల్వేస్ సైన్స్ చాలా మనకి అడ్వాన్స్ అయింది. సో చిన్న చిన్న మార్పులు చేర్పులతోటి మీ ఓన్ జెనెటిక్ మెటీరియల్ తోటి మీకు ఒక బేబీని ఇచ్చే టెక్నిక్ అనేది మన దగ్గర ఉంది. థ్యాంక్ యూ.